ఈరోజు మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవాని ఘనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చినా కూడా నీ రుణం మేము తీర్చుకోలేం. ఈరోజు సజీవంగా ఉన్నాము అంటే కేవలము నీ కృప వలన మాత్రమే. పరిశుద్ధుడా, ఈ రోజంతటిలో కూడా ప్రభువా నీ ప్రేమ చేత మమ్మల్ని పోషించావు. మాకు ఏది అవసరమో అది అందించావు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించండి, నీ కృపచేత భద్రపరచండి. భయపడకుము, నేను నీకు సహాయము చేస్తాను అని నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడవు. మా చుట్టూ కూడా నీ దేవదూతల్ని ఉంచి మా పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్న దేవుడవు. పరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రాజా, ఎంతోమంది ప్రభువా మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారిని ఇప్పుడే పూర్ణ స్వస్థత దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో ప్రభువా ఈరోజే ప్రభువా వారిని విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం. నీ శక్తితో నింపుమని అడుగుతూ ఉన్నాం. అయ్యా, వారు ప్రభువా ఎంతోమంది ఈ ఆర్థిక ఇబ్బందుల చేత సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా కలిగి ఉన్నారు. ప్రభువా, నీవు నీ వాక్యముతో వారిని దృఢపరిచి ధైర్యపరిచి తండ్రి వారు నీ యొక్క రెక్కల చాటున నివసించినట్లుగా సహాయం చేయండి. నీవే మాకు సహాయకుడవు తండ్రి. కొంతమంది చెప్పలేని సమస్యల చేత, ఇబ్బందుల చేత, కుటుంబంలో ఐక్యత లేక ప్రభువా శాంతి సమాధానము లేక సాతాను శోధనల చేత శోధించబడుతూ ఇలాగూ ప్రభువా ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు. వారందరికీ ఈరోజే యేసు నామములో విడుదల దయచేయమని, శాంతిని అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ప్రభువా ఎంతమంది అయితే ఉద్యోగం చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, నేల పంటల మీద ఆధారపడి ప్రభువా మరి ఎంతమంది అయితే వ్యవసాయం చేస్తూ ప్రభువా మరి రైతులు ఉన్నారు, వారందరినీ దీవించండి. ప్రభువా ఇదిగో అకాల వర్షాల చేత ఎంతోమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభువా ఏ పంటలు నాయన నాశనము కాకుండా, ఏ పంటలు కూడా ప్రభువా ఈ అకాల వర్షాలకు నాయన మరి ఇబ్బంది పడకుండా ప్రభువా నీవే నీ రెక్కల చాటును భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా ఇదిగో ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకొనండి. అయా, విద్యార్థులను, ఉద్యోగం కోసం వెతుకువారును ఇలాగూ ప్రతి ఒక్కరిని దర్శించి అయా ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి వారు ఏ అవసరతలైతే నీ యొక్క సన్నిధిలో అడుగుతున్నారో ప్రతి అవసరతను యేసు నామంలో తీర్చమని మా ప్రాణప్రియుడు, ప్రియ రక్షకుడు నైనా యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.